బాబు జాతకం చూడడానికి ఇంకా పంతులనైతే పిలుస్తారు కదా. ఇంకా పంతులైతే అడుగుతాడు, అసలు బాబుది జాతకంలో ఏ టైంకి పుట్టాడమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా జగదాత్రి అయితే చెప్తుంది, 3:45కి పుట్టాడు అని చెప్పేసి పంతులు గారితో చెప్పడంతో పంతులు గారు అంటూ ఉంటారు, బాబుకి దోషం ఉందమ్మా అని చెప్పేసి అంటాడు. దోషం అంటే మాకు అర్థం కాలేదు పంతులు గారు, మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తారా అని చెప్పేసి కౌశికి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా పంతులు చెప్తాడు, మేనమామ దోషం ఉందమ్మా అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా మేనమామ అయితే చూడకూడదమ్మా అని చెప్పేసరికి, అయ్యో వీళ్ళిద్దరూ చూసేశారు కదా, ఇప్పుడు ఏంటి పంతులు గారు అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. ఇంతలో ఇంకా సరే ఈ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా యువరాజ్ని అయితే బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి భానుమతి అయితే అంటుంది. అన్నాక ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా మాకు స్కూల్లో పని ఉందక్క, మేము వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా పూజలో ఉండకుండా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఇంకా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కౌశికి అలాగే ఉండిపోతుంది. ఈ దోషం ఎలా తొలగించాలో తెలియక తను సతమతమవుతూ ఉంటుంది. ఇంతలో పూజ జరిపిస్తే దీని అంతటికీ అవుతుందని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంతలో ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా జేడీకేడీలా మారి ఇంకా పోలీస్ విషయంలో వచ్చి ఇంటికి అయితే వస్తారు. వాళ్ళలా ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళకి ఏం ప్లానింగ్ అర్థమైంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.